ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎల్లుండి అంటే 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని మీడియా కూడా నివేదించాలని మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి పర్టికులర్ గా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎక్కడెక్కడ ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి పోలింగ్ సెంటర్స్ ఉన్నాయో ఆయా ప్రాంతాలకు ఈవీఎంలను తరలించేందుకు సర్వం కూడా సిద్ధం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే అధికార విపక్ష పార్టీకి సంబంధించి ప్రచారాల హోరుతోటి జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మొత్తం 175 నియోజకవర్గాలు, మరోవైపు 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అధికార విపక్ష పార్టీలు, మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే టికెట్ రాకుండా రెబల్ గా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, మరోవైపు సొంతంగా వాళ్ళుగానే ఎన్నికల్లో పోటీకి రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలతో హోరెత్తించారు. బైక్ ర్యాలీలు, మరోవైపు రోడ్ షోలు, అలాగే ఇంటింటికి గడప గడపకు కూడా వెళ్లి తమ ప్రచారంతో తమకే ఓటు వేయాలని చెప్పి అడిగిన పరిస్థితి. మొత్తం మీద మనం చూస్తున్నట్టయితే ఈ రోజు సాయంత్రం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో మొత్తం ఒక రకంగా సైలెంట్ మోడ్ లోకే మొత్తం ఎన్నికల ప్రచారంతో కూడా అయిపోయింది. ఇక్కడి నుంచి కూడా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం ఎక్కడా కూడా ఎటువంటి క్యాంపెయినింగ్ కూడా నిర్వహించకూడదు, ఎటువంటి ప్రచారాలు సాగించకూడదని చెప్పి పూర్తి స్థాయిలో అధికారులు ఆదేశాలు జారీ చేసిన జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ అమలు చేస్తూ ఎక్కడైనా సరే నలుగురికి మించి ఎక్కడైనా సరే టిక్ చేస్తూ ఉంటే వీళ్ళు ఎవరైనా సరే మాట్లాడుకోవడం కానీ గుంపుగా గుంపుకోవడం ఉన్నట్లయితే మాత్రం 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కఠినంగా చర్యలు తీసుకున్నారని చెప్పి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈవీఎం అన్నింటినీ కూడాను ఎక్కడైతే పోలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారో ఆయా ప్రాంతాలను కూడాను తరలించేందుకు సర్వం కూడా సన్నద్ధమైంది. ఇక మనం చూసుకున్నట్టయితే దాదాపు విశాఖ జిల్లాకు సంబంధించి 1991 పోలింగ్ సెంటర్లు ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ఈవీఎంలను తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరి కాసేపట్లో వీటన్నిటినీ కూడాను ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఈ ఎలక్షన్ కి సంబంధించి పోలింగ్ మాక్ పోలింగ్ కూడా ఇప్పటికే ఎవరైతే పిఓలు ఏపీలు వీళ్ళందరూ కూడాను ఒక రకంగా ట్రైనింగ్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నట్టయితే ఈ ట్రైనింగ్ నేపథ్యంలో ఎప్పటికో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం అయ్యారు. మొత్తం మీద మనం చూస్తున్నట్టయితే ఎన్నికలు సజావుగా సాగుతాయి. గతంలో ఎప్పుడు కూడా 2019 కావచ్చు, అలాగే 2014 కావచ్చు, ఎప్పుడు కూడా ఈ తరహా ప్రక్రియ ఈసారి ఎలక్షన్ లో జరుగుతున్నది. అధికార విపక్ష పార్టీలు కావచ్చు, మిగతా అన్ని పార్టీలు కావచ్చు, ఇవి హోరాహోరీగా ఒకరిపై ఒకరు విమర్శనాలు సంధించుకుంటూ ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి. అయితే గెలుపు ఓటర్లు అనేది దైవాధీనం కాబట్టి ఎవరి ఎన్నికల ప్రచారం వాళ్ళు సాగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎల్లుండి వాళ్ళ భవితవ్యం ఏదైతే ఈవీఎంలో నిక్షిప్తమైంది, గతంలో మనం చూస్తున్నట్టే బ్యాలెట్ బాక్సులు అనేవాళ్ళు ఇప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమయ్యే పరిస్థితి. ఏదైతే జూన్ 4న రిజల్ట్ వస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అనేది అందరూ కూడా మేధావులు సైతం చాలా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎవరికి వారే ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది అని చెప్పే పరిస్థితి. ఇక మనం చూస్తున్నట్లయితే ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఎక్కడైతే ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు పారామిలిటరీ సిబ్బంది అన్ని చోట్ల కూడా మెయిన్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా డబ్బు తరలింపు కావచ్చు, మద్యం బాటిల్ తరలింపు కావచ్చు, ఎవరైతే ఓటర్లను ప్రలోభాలకు చోటు చేసుకునేందుకు వివిధ రకమైనటువంటి ప్రక్రియలు, ఒక పక్క చీరల పంపిణీ కావచ్చు, మరోవైపు ఏవైతే ఈ మద్యం బాటిళ్లు, అలాగే మనీ పంపిణీ, ఇంకో పక్క వస్తువులు, ఈ రకంగా చాలా చోట్ల జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకో పక్క పెద్ద ఎత్తున లిక్కర్ కూడాను పట్టుకోవడం జరిగింది. ఇంకో పక్క కోట్ల రూపాయలు ఏదైతే ఇక్కడ ఎన్నికలకు సంబంధించి స్థాయిలాలు ఇచ్చేందుకు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు, ఓట్లు కొడుకునేందుకు ఖచ్చితంగా డబ్బు పంపిణీ అనేది నిరంతరాయంగా జరుగుతూ ఉన్న ప్రక్రియ. ఎక్కడికెక్కడ అధికార యంత్రాంగం చట్టం తన పని చేసుకుపోతున్నప్పటికీ కూడాను దీన్ని కట్టడి చేసే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించట్లేదు. రాత్రి 12-1 గంట సమయంలో ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేస్తున్నటువంటి నెపంతో డబ్బులను వెదజల్లుతున్న పరిస్థితి ఈ రోజు మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎన్నికలకు కూడా ఆ తరహాలోనే వెళ్తున్న పరిస్థితి. ఇక మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి మొత్తం ఓవరాల్ గా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే ఖచ్చితంగా మొత్తం ఏదైతే 3 పార్లమెంటు, ఇటు అరకు పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, మరోవైపు అనకాపల్లి కావచ్చు, ఇంకో పక్క విశాఖ పార్లమెంట్ పరిధి కావచ్చు, ఇంకో పక్క మొత్తం 15 జిల్లాల్లో కూడా హోరాహోరీగా ఉంది.
అయితే ఇక్కడ మెయిన్ మనం ఆలోచించాల్సింది ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనేది ఒక రకంగా సెంటిమెంట్. దాదాపుగా ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఇదే కొనసాగుతున్న పరిస్థితి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడాను ఉత్తరాంధ్రలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే గెలుపోటములు ఎవరితో ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మనం ప్రస్తుతానికి అయితే చెప్పాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడాను తమ వైపుకు ఓటర్లు తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ప్రచారానికి ముగించి పలికారు. ఇక మనం చూస్తున్నట్లయితే ఇక్కడి నుంచి అసలైనటువంటి పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా ఓటర్లందరూ కూడాను ఎవరు మనీ పంపిణీ చేస్తారు, ఏం చేస్తారు, ఎలాగ తమ వైపుకి తిప్పుకుంటారని చెప్పి ఓటర్లందరూ కూడాను చాలా సీరియస్ గా ఎదురు చూస్తున్న పరిస్థితి. అలాగే నాయకులందరూ కూడాను చాలా సైలెంట్ మోడ్ లో ఉంటూ ఒక రకంగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్తున్నట్టుగానే నటిస్తూ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తమ ప్రచారాన్ని ఇక్కడి నుంచి కూడాను గ్రౌండ్ లెవెల్లో ఇక్కడి నుంచి చేసుకునే పరిస్థితి. ఈ రోజు సాయంత్రం వరకు కూడాను బహిర్గతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తే ఖచ్చితంగా తమ అభ్యర్థికే తమకే ఓటు వేయాలంటే ఇక్కడి నుంచి గ్రౌండ్ లో వర్క్ చేసుకునే పరిస్థితి. ఈ రోజు ఏదైతే ఈ రోజు సాయంత్రం నుంచి అలాగే రేపు సాయంత్రం వరకు కూడాను పెద్ద ఎత్తున నాయకులందరూ కూడాను తమ సంఘాలు కావచ్చు, సామాజిక వర్గాలు కావచ్చు, అందరితో కూడా సీక్రెట్ గా మంత్రాలు జరుపుకొని వాళ్ళ వైపు తీసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అయితే ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు, మరోవైపు ఓటింగ్ లోకి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో యువత ముఖ్యంగా ఈ ఏడాది గతంలో ఎప్పుడూ లేదు, పెద్ద ఎత్తున యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లుగా నమోదు కావడం ఒక పెద్ద చేంజ్ గా మనం చెప్పొచ్చు. దాదాపు 18 ఏళ్ల పైబడినటువంటి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈసారి ఓటింగ్ వేస్తాము అనేటువంటి ఒక రకమైనటువంటి ఉద్దేశంతో ఒక ఛాలెంజ్ గా తీసుకొని తమ ఓటు హక్కుతో మార్పు తీసుకొస్తాము సమాజంలో అనేటువంటి ఒక నినాదం అనుకుంటాను. బహుశా ఈ రకంగానే వాళ్ళు పెద్ద ఎత్తున ఈసారి తమ ఓటు హక్కును వినియోగించేందుకు రంగంలోకి దిగుతున్న పరిస్థితి. అయితే మొత్తం మీద ఓటు హక్కుకు యువత పెద్ద ఎత్తున కలిగవడం. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే మహిళలకు సపరేట్ గా ఈ సెంటర్స్ ఏవైతున్నాయో అక్కడ ఒక లైట్ క్యూ లైన్స్, అలాగే పురుషులకు మేల్స్ కి ఫిమేల్స్ వేరువేరుగా క్యూ లైన్లు, ఇంకో పక్క వికలాంగులకు కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు కూడాను ఏర్పాటు చేసామని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఇంకో పక్క ఎక్కడైతే ఎండ వేడి విపరీతంగా ఉన్న నేపథ్యంలో దాదాపుగా ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కావచ్చు దాదాపు 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఈ రోజు ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా ఇంత హీట్ వేవ్స్ ఎక్కడా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అవసరమైనటువంటి షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షెల్టర్స్ ఏర్పాటు చేయడం, నేరుగా ఉండేందుకు అవసరమైనటువంటి టార్పాలిన్లు వేయడం, ఏదైతే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ కోసం ఇబ్బంది లేకుండా అలాగే కూల్ వాటర్ కూడా కొంతవరకు సప్లై చేస్తున్న పరిస్థితి. ఎక్కడా కూడా ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ముఖేష్ కుమార్ మీనా కావచ్చు, మరోవైపు విశాఖ జిల్లాకు సంబంధించి కలెక్టర్ మల్లికార్జున కావచ్చు, వీళ్ళందరూ కూడా విస్తృత ఏర్పాట్లు చేశారని మనం చెప్పాలా. దాదాపు 48 గంటలు సైలెంట్ మోడ్, ఇంకెక్కడా కూడా ప్రచారాలు అనేది మైకుల కోట గాని ప్రచారాల హోరు గాని లేని పరిస్థితి. దాదాపుగా 48 అవర్స్ ఇక్కడి నుంచి మనం చూస్తున్నట్టయితే ఈ రోజు నైట్, అదేవిధంగా రేపు ఎల్లుండి సాయంత్రం వరకు కూడా ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్, సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ఎన్నికల ప్రచారానికి ముగింపు పలుకుతూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఆదేశాలు. మొత్తం మీద ఎల్లుండి ఉదయం 6 గంటలు ఉండాలి. కానీ ఏంటంటే కొన్ని రూట్స్ ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలు ఇక్కడ 7 గంటలకు స్టార్ట్ చేయడం కాబట్టి ఓవరాల్ గా 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే మాత్రం పోలింగ్ జరుగుతుందని చెప్పి అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు చేశారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా, మరోవైపు మన్యం జిల్లాగా చెప్పుకున్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అరకు కావచ్చు, పాడేరు కావచ్చు, చింతపల్లి, మరోవైపు రాపచోడవరం ఈ ప్రాంతాల్లో కొంచెం ఏజెన్సీ నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలు, మరోవైపు ఈ సమ్మర్ కావడం కొన్ని రకాలైన ఇబ్బందులు, చాలా చోట్లకి వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అక్కడ దాదాపుగా సాయంత్రం 4 ఆ ప్రాంతంలో ఈ ఎన్నికల ముగింపు పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలింగ్ ప్రక్రియ అక్కడితో ఆపేయాలని చెప్పి అధికారులు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.